నిన్నటి వీడియోలో నా ఫోన్ పోయినందుకు మా ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఇవాళ ఈ వీడియోలో చెప్తా అని చెప్పా కదా. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడి. మరి మ్యాటర్ ఏందో చెప్పే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు మన వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే ఎవరికో ఫోన్ చేద్దాం అనేసి నా ఫోన్ నుండి డైల్ చేద్దామని చూస్తే నా ఫోన్ అయితే కనపడట్లేదు. ఇక మా డాడీ ఫోన్ తీసుకొని నా ఫోన్కి అయితే డైల్ చేస్తున్నాను అనమాట. సైలెంట్లో కూడా లేదు, అసలు ఎక్కడ కనపడట్లేదు. నా బ్యాగ్లో చెక్ చేశాను, మా ఇల్లు అంతా చూశాను. సరదాగా అక్కడ బయట చెట్టు కింద ఆడుకుందామని అక్కడికి వెళ్ళాము, అక్కడ ఏమైనా పెట్టామో అని అక్కడ చూసాము. ఇక మా మమ్మీ, నేను, ఇక మా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఎతకడం స్టార్ట్ చేశారు. ఇక అసలు నన్ను తిట్టట్లేదు అనమాట. ఇక ఏదైనా వస్తువు జాగ్రత్త పెట్టుకోవాలనేసి ఇక మన పెద్దోళ్ళు స్టార్ట్ చేస్తారు కదా, ఇక అదే రామాయణం చెప్పుకుంటూనే ఉన్నారనమాట. ఇక నాకైతే అసలు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈ టెన్షన్తోనే పడలేకపోతున్నాను బాబు అంటే ఫస్ట్ అయితే డైల్ చేసినప్పుడు రింగ్ అయింది, 2 times రింగ్ అయింది. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇక అదేంటి స్విచ్ ఆఫ్ రావడం ఏంటనేసి నాకైతే పెద్ద డౌట్ వచ్చింది. దానికి 90% ఛార్జింగ్ కూడా ఉంది. నాకు చాలా బాగా గుర్తుంది. ఇప్పుడు అర్థమైంది నా ఫోన్ ఎవరో కొట్టేశారని.